ఈ రోజు ఉమ్, అక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి తుంగభద్ర డ్యామ్ ని పునరుద్ధరించడం అంటే ఆ రినోవేట్ చేయడం వల్ల ఏమైందంటే అది ఇప్పుడు ఆ యాక్చువల్ అవసరం దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి ఈ యొక్క డ్యామ్ ని ఇక రినోవేట్ చేయడం పునరుద్ధరించడం అది ఒక మంచిదే. కానీ ఈ యొక్క శుభ సందర్భంలో ముగ్గురు ముఖ్యమంత్రులు కలవడం, తెలంగాణ కాశ్మీర్ ఏరియా తెలంగాణలో తుంగభద్ర ప్రవహించేది తక్కువైనప్పటికి కూడా మనకు కూడా నీటి వాట ఉంటది కాబట్టి ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా, ఎందుకంటే ప్రధానమైనటువంటి సమస్య మూడు రాష్ట్రాలకు ఉన్నటువంటి సమస్య నీటి సమస్య. ఈ నీటి సమస్య సామరస్యంగా ఈ చర్చించుకొని మనం మనకు వచ్చేటువంటి వాట మనం సామరస్యంగా తీసుకుంటే మాత్రం ఇరు రాష్ట్రాలకు ఏ రాష్ట్రానికి కూడా ఇబ్బంది ఉండదు. కానీ ఇదేమవుతుందంటే ఎవరు దీంట్లో రాజకీయ ప్రమేయం వల్ల ఇక్కడున్న ప్రభుత్వం వేరే, అక్కడున్న ప్రభుత్వం వేరే, అవన్నీ ఏమైతుందంటే రాజకీయ ప్రమేయం వల్ల ఏమైతుందంటే ఎవరు వారు నేను ఎక్కువ తీసుకొచ్చిన నీళ్లు, నేను ఎక్కువ తీసుకొచ్చిన పోటాపోటీగా ఎక్కువ నీళ్లు క్లెయిమ్ చేసుకోవడం జరుగుతుంది. అది ఏ పార్టీ అయినప్పటికీ కూడా అది దశాబ్దాల ఉమ్. కాలం నుంచి జరుగుతుంది. దీంట్లో ప్రాబ్లం ఏమైతుందంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం ఖచ్చితంగా ఇలా అవసరం అండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎవరికి కాశ్మీర్ ఏరియా ఎంత ఉంది, ఎక్కడ భూగోళికంగా ఎక్కడ ఎవరికి ఎంత ఎందుకు వాటా రాష్ట్రాల రావాలని మధ్య చెప్పేసి చర్చలు సరిగ్గా ఫలించట్లేదని చెప్పుకోవచ్చా? కేంద్ర జోక్యం ఎందుకు అవసరం? నేను ఇందాక చెప్పినట్లు ఇప్పుడు ఇక్కడ ఉమ్, ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రభుత్వం, అక్కడ ఉన్న ప్రభుత్వం వేరే ఉంటది. అక్కడ ఉన్న పార్టీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న పార్టీ వేరే ఉంటది. ఇట్లా రాజకీయ ప్రమేయం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క పొలిటికల్ మైలేజ్ గెయిన్ చేయడం కోసము అన్ని పార్టీలు ఏ ప్రభుత్వం అయినా కూడా ఈవెన్ తెలుగుదేశం ఆల్సో ఏమైతుందంటే మేము ఇన్ని నీళ్లు తీసుకురాగలిగాము, ఇన్ని నీళ్లు తీసుకురాగలిగామని చెప్పి ఒక పోటాపోటీగా ఎక్కువ నీళ్లు క్లెయిమ్ చేయడం జరుగుతుంది. దాంతో ఏమైతుంది, సఖ్యత కుదరట్లేదు. ఇది దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి సమస్య. ఈ రోజు కాదు, దశాబ్ద ఉమ్, కాలం నుంచి ఇది నడుస్తుంది, ఎన్నో సంవత్సరం. దీంట్లో కేంద్ర ప్రభుత్వం అనేది జోక్యం చేసుకోవాలి. ఏం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం ఎన్ని దశాబ్దాల నుంచి కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా. ఇప్పుడు కృష్ణా ఓకే. జలాల్లో కానీ కృష్ణా రివర్ బోర్డులో కూడా ఇదే సమస్య. ఇప్పుడు ఇక్కడ తుంగభద్ర జలాలు గతంలో ఉద్యమాలు జరిగినాయి. ఆలమట్టి డ్యాంపు ఎత్తు పెంచినప్పుడు కూడా అనేక ఉద్యమాలు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు ఉద్యమం చేశారు ఆ రోజు. కానీ ఇవన్నీ కూడా ఏమవుతుందంటే సామరస్యంగా చర్చించుకొని ఈ సఖ్యత కుదిరితే వెల్ అండ్ గుడ్. కానీ ఉమ్, కుదిరినప్పుడు ఏమైతుంది, ఇలా రాజకీయ ప్రమేయం వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనము ఇక్కడ నుంచి కృష్ణా జలాల నుంచి తుంగభద్ర కృష్ణా జలాల నుంచి 5 టీఎంసీ నీళ్లు తమిళనాడుకి ఇస్తామని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలాగే నలుగురు ముఖ్యమంత్రులు కూర్చొని ఒక తీర్మానం చేసి తమిళనాడుకు 5 టీఎంసీ నీళ్లు ఆ రోజు కేటాయించారు. కానీ ఈ రోజు ఉమ్. తమిళనాడు 5 టీఎంసీ నీళ్ళు తీసుకోవట్లేదు కదా. తమిళనాడు క్లెయిమ్ తీసుకుపోతున్న నీళ్లు చాలా ఎక్కువ. ఇవన్నీ కూడా సామరస్యంగా చర్చించుకోవాలంటే ఇవన్నీ మా రాష్ట్రాల మధ్య విభేదాలు వచ్చే ప్రమాదం ఉంటది, అవకాశం ఉంటది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా పెద్దన్న పాత్ర వహించాలి. అది వహించట్లేదు, అది దురదృష్టకరం. ఎందుకు ఎందుకు వ్యవహరించట్లేదు ఆ విధంగా పెద్దన్న లాగా మీరు చెప్తున్నట్టు? ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు కేంద్రం ఈ విషయంలో? ఎలాంటి వ్యూహం ఉంది అనుకోవచ్చు దీని వెనుక? ఇప్పుడు రాష్ట్రాలకు ఉన్నటువంటి పొలిటికల్ మైలేజ్ రాష్ట్రాలకు ఉంది, కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆ ఈక్వేషన్ కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అది ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క నీటి సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాజకీయాలని పార్టీలను పక్కకు పెట్టి, కేంద్ర ప్రభుత్వం కూడా పార్టీలను పక్కకు పెట్టి ఈ ప్రజల యొక్క ఈ యొక్క రాష్ట్రాల యొక్క అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తే ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం జరుగుతుంది. ఇది పరిష్కారం జరిగినటువంటి పరిస్థితి కాదండి. అక్కడ ఇరాన్ యుఎస్ఏ పరిష్కారం జరిగింది. ఈ రోజు దీనికి ఎంత పని, మనలో మనం మాట్లాడుకోవడం పెద్ద పనే ఉంది. ఎస్. అదేమైనా ఉద్దేశం కోసం పక్కకు పెడితే ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కారం జరుగుతుంది. ఓకే, ఏస్ రావు గారు, ఇంకొక విషయం చెప్పండి. తెలంగాణ వాదం ఏంటంటే ప్రస్తుతము తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా చాలా తక్కువగా వస్తుందంటూ కూడా అటు తెలంగాణ సీఎంఏ కానీ తెలంగాణ పోరాటం చేస్తుంది. ఏపీ ప్రభుత్వంగా మీరు దానికి పూర్తి మద్దతు తెలుపుతున్నారా? ఇప్పుడు ఖచ్చితంగా నేను తెలంగాణ గడ్డ మీద పుట్టినవుతాను కాబట్టి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుని అయినప్పటికీ కూడా వాస్తవాలు అందుకే చెప్తున్నా కదండి. ఇప్పుడు కృష్ణా నది పరివాహక ప్రాంతం ఏంటంటే తెలంగాణ నుంచి ఎక్కువ కాశ్మీర్ ఏరియా తెలంగాణకు ఎక్కువ ఉంది, కానీ ఆంధ్ర కాశ్మీర్ ఏరియా తక్కువ ఉంది. కానీ నీటి వాటనేమో ఆంధ్రాకి ఎక్కువ వెళ్తుంది. అదేమైపోతుంది, దీంట్లో పెద్దన్న పాత్ర ఖచ్చితంగా ఎవరు కాశ్మీర్ ఏరియా ఎంత ఉందో అది దాని ప్రకారంగానే ఎవరు వాట ఎంత ఉందో అది తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అది చేయట్లేదు. అది చేయలేకుండా ఇద్దరికి పొగబెట్టి తమాషాలు చూస్తున్నట్టు అవుతుంది ఇది.
గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కానీ ఎన్ని రోజులండి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోబెట్టి మీ క్యాష్మెంట్ ఏరియా ఎంత అయితే భూగోళికంగా అందరికి తెలుస్తుంది కదా, ఎక్స్పర్ట్ పిలిపించేసి ఎవరి క్యాష్మెంట్ ఏరియా ఎంత ఎవరిది ఎంత అని కూర్చొని తెలిసి అయిపోతుంది కదా. దీనికి దశాబ్దాల పాటు నాచుతూ రాష్ట్రాల మధ్య ప్రజల మధ్య విద్వేషాలు వచ్చేదాకా చూసడం అవసరమా? Obviously చెప్తున్నా కదా. చెప్పండి, కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఎవరు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మేము ఇన్ని నీళ్ళు తీసుకొచ్చి రాగలిగాం ఇన్ని నీళ్ళు తీసుకురాగలిగామని చెప్పేసి వాళ్ళు సొంత డబ్బా కొట్టుకోవడానికి పొలిటికల్ మైలేజ్ గెయిన్ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాకపోతే న్యాయపరంగా హక్కుపరంగా వాళ్ళకి ఎంత రావాలో కాశ్మీర్ ఏరియా వాళ్ళకి ప్రవాహం ఏ రాష్ట్రంలో ఎంత నది ప్రవాహం ఉంది దాన్ని బట్టి వాళ్ళకు వాటర్ డిసైడ్ అవుతుందండి. అది కాకుండా మనకి ఇష్టం వచ్చినట్టు తీసుకపోతే కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది, మనకి ఇష్టం ఉన్నట్టు మనం వాటర్ అలాట్ చేసుకోవచ్చు అని చెప్తే అది తప్పు. గతంలో అలా జరిగింది కాబట్టి ఈ రోజు కృష్ణా పరివాహ ప్రాంతం తెలంగాణకి ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఆంధ్రాకి నీళ్ళు ఎక్కువ వెళ్తున్నాయి. దాని మీద పోరాటం చేస్తుంది. ఈ పోరాటానికి అర్థం ఎక్కడ కావాలి అంటే ప్రజల్లో రేపు ఎంత ప్రజల వరకు వచ్చి ప్రజల్లో విద్వేషాలు వచ్చేంత వరకు చూడడం అవసరం లేదు కదా. ఖచ్చితంగా దీని యొక్క డిఫాల్ట్ కూడా డిలే కూడా కేంద్ర ప్రభుత్వం అంది. ఓకే, రావు గారు ఇంకొక విషయం చెప్పండి. ఇటు రాయలసీమ వంటి ప్రాంతాల్లో నేను చాలా సంవత్సరాల నుండిగా వింటున్నాను, ఆ ప్రాంతంలో కరువు అంటే రాయలసీమ అంటే కరువు అంటూ కూడా అటు సినీ రంగాల్లో కానీ అదేవిధంగా బయట ప్రజల్లో కానీ ఆ భావం ఉంది. అసలు ఎందుకు అలాంటి కరువు ఆ ప్రాంతంలో ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు మీరే చెప్పారు ఆంధ్రాకి ఆ విధంగా దానికి సంబంధించిన వాటా లభిస్తుంది అంటూ కూడా. అసలు లోపం ఎక్కడ జరుగుతుంది? లోపం ఎక్కడంటే రాయలసీమ ప్రాంతం అనేది కొంచెం అక్షరాస్యతలో లిటరసీలో కొంచెం వెనుకబడి ఉన్నది కంపేరింగ్ టు ఆంధ్ర ప్రాంతం. ఆ రాయలసీమ ప్రాంతంలో ఒక ఫ్యాక్షన్ ఒక ప్రభావం కూడా కొద్దిగా ఉండే కాబట్టి దశాబ్దాల పాటు ఆ ప్రాంతం అనేది ఫ్యాక్షన్ లో మునిగి తేలింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానివ్వండి అక్కడ పెట్టుబడిదారులు కానీ ఎవరు రాలేదు కాబట్టి దానివల్ల కొంచెం వెనుకబాటుతనం ఉంది. ఇప్పుడు ఈ రోజు ఆ విధంగా లేదు. ఈ రోజు ఫ్యాక్షన్ అనేది పూర్త కనుమరుగైపోయింది. ఇప్పుడు ఇలాంటి సంస్కరణ జరిగితే ఈ యొక్క నది నీళ్ళు ఈ యొక్క నది జలాలు కూడా ఈ తుంగభద్ర నది జలాలు కృష్ణా నది జలాలు ఒక ప్లాన్ ప్రకారంగా రాయలసీమ కూడా అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రాయలసీమని రత్నాల సీమగా మారుస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అంటే ఈ రాయలసీమను రత్నాల సీమ చేస్తామనేది నేను కొన్ని సంవత్సరాల నుండి వింటున్నాను రావు గారు. ఇప్పుడు జరుగుతుందండి. ఎందుకంటే ఒక ప్లాన్ అనేది ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వాలు మొత్తం నిర్వీర్యం చేసింది. ఒక ప్రభుత్వం కన్స్ట్రక్టివ్ గా పోతుంటే ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేసినా డిస్ట్రక్టివ్ గా మళ్ళీ ప్రజలు గ్రహించారు, మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఈ యొక్క ప్రజా ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ప్రజల ఒక మేలు వెళ్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క రాయలసీమని రత్నాల సీమగా మార్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది.